భారీ వర్షాలకు రాష్ట్రంలోని రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతూ కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోస్తోంది. గార్ల మండలంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల, మద్దివంచ, రాంపురంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం మండలం చింతోని గుంపు సమీపంలోని మినీ బొగత జలపాతం, గూడూరు మండలం సీతానగరం అటవీ ప్రాంతంలో ఉన్న భీమునిపాదం పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతాలను చూడడానికి జనం భారీగా తరలి రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదని భీమునిపాదం సందర్శనను నిలిపివేశారు పోలీసులు. 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెన్గంగా, ప్రాణహిత, వార్తా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కౌటాల మండలం తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత నది పుష్కర్ ఘాట్ దగ్గర ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు మునగడంతో భక్తులను నదిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం దిందా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 3 రోజులుగా దిందా గ్రామం జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. 3 రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గురువారం దిందా నుంచి మరో గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లి వరదలో చిక్కుకుపోయిన 12 మంది 10 కిలోమీటర్లు అడవి గ్రామంలో నడిచి ఇంటికి చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.325 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3664 క్యూసెక్లు ఉండగా హైదరాబాద్ మెట్రో సిటీకి 331 క్యూసెక్లు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, కిన్నెరసాని, తాలిపేరు జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తోంది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18 అడుగులు కాగా 19 అడుగులకు పైగా ప్రవహిస్తోంది. దీంతో 4 చోట్ల అలుగు పోస్తోంది. మత్తడి దుంకుతుండటంతో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. గోదావరి నీటి మట్టం 22 అడుగులు చేరింది. మున్నేరు 8 అడుగులు ప్రవహిస్తోంది. సింగభూపాలెం చెరువుకు అలుగు పారుతోంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో గేట్ నెంబర్ 3, 8 గేట్లను 1 ఫీట్ ఎత్తి 1293 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. గేట్లు ఓపెన్ చేస్తుండగా విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది కలిగింది. జనరేటర్ సాయంతో గేట్లను లిఫ్ట్ చేశారు. మొదట 2, 8వ గేట్ ని లిఫ్ట్ చేయాలని భావించారు. పూజలు చేసిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 3, 8వ గేటును లిఫ్ట్ చేసి నీటిని విడుదల చేశారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 12 గేట్లు ఎత్తి 1,13,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318 అడుగులు. ప్రస్తుతం 317 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 8 టీఎంసీలకు పైనే నీరుంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,20,773 క్యూసెక్లు, అవుట్ఫ్లో 6,598 క్యూసెక్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 577.60 అడుగుల నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం 276.0932 టీఎంసీల నీళ్లున్నాయి. జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీటి తాకిడి తగ్గింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుతం 695.07 అడుగుల మేర నీరుంది. ఇన్ఫ్లో 532 క్యూసెక్లు, అవుట్ఫ్లో 866 క్యూసెక్లుంది. కడెం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.6 టీఎంసీలు. ప్రస్తుతం 3.5 టీఎంసీల నీరుంది.